ఆమ్దాని అంటే ఫేస్బుక్ ఓనర్ జూకర్బర్గ్ సార్దే. కోట్ల రూపాయలు కమాయిస్తుండు. అదంతా మన పనితనమే. ఆనందం, ఆవేశం, బాధ, కోపం, సంబరం గిమ్రం మొత్తం ఫేస్బుక్ లోనే చూపెడితే ఇక ఎందుకు రాదు? మన వల్ల ఆయనకు ఆమ్దాని వస్తుంది, మరి కొత్తగా మనకేం వస్తుందో తెలుసా? మా కొత్త కారుతోని నేను ఇగో మా కొత్త బంగ్లా ఎట్లున్నది? దోస్తుగాళ్లకు 5 సుక్కల హోటళ్ల ధూమ్ ధామ్ దావతిచ్చినప్పటి పోటువలు. ఇగో నా స్మార్ట్ ఫోన్ బాగుందా? ఉత్త 80,000. బయట దేశం బ్యాంకాకు ఈ నడుమ 2 మాటలు పోయినా. ఇగో ఇసొంటి ఫోటోలు పెడతారు సోషల్ మీడియాలా. మన గొప్పతనం అందరికి తెలవాలి. లారీల కొద్ది లైకులు, చదవలేనన్ని కామెంట్లు రావాలని ఆశపడతారు చాలా మంది. లైకుల సంబరం మంచిగానే ఉంటది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కంట్ల పడితే వాళ్ళు కొడతారు అస్సలు లైకు. మనోడు ఇంత పైకం ఖర్చు పెట్టిండంటే మంచి మూతవరే ఉన్నట్టున్నాడు అని మీ మీద కన్నేస్తారు. ఆమ్దాని లెక్కలు కరెక్ట్ గా చెప్పకుంటే అస్సలు కామెంట్లు గప్పుడు వినిపిస్తాయి ఆఫీసర్ల నుంచి. వాళ్ళకంత సీన్ లేదు తీండ్రి. కోట్ల మంది ఫేస్బుక్ లో కమ్మలు తెరిచిండ్రు, మన కమ్మనే ఎందుకు చూస్తారు అనుకుంటారేమో. అందుకే 1000 కోట్లు ఖర్చు పెట్టి సపరేట్ సాఫ్ట్వేర్ రెడీ చేస్తుండట. ఖరీదైన పోర్టులను ఆసనతోని పట్టేసి ఆఫీసర్లకు చూపించేంత ఇకమతు చేస్తుండట. ఆల్రెడీ బయటి దేశాలలో నడుస్తుందట. కాబట్టి ఇదివరకు సంది ఫోటోలు పెట్టేటప్పుడు జర పైలం సోషల్ మీడియాల ఆమ్దానిని ప్రదర్శనకు పెట్టకుండ్రి. మీరు ఎంత శ్రీమంతులైనా పాత బట్టలు, డొక్కు బండ్లు, గుడిసె కింద ఛాయలు తాగుతున్న ఫోటోలు పెడితే ఎవ్వల నజర్ పడదిగా.